మాట ఇస్తే మరవకూడదు. మాట మరవడం అంటే మరణంతో సమానం. ఒక మాట కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమించారు. ఆ అన్న మాట కోసం ఇప్పుడు చెల్లెమ్మ కదిలింది. రాజన్న లేరని తెలిసి గుండె పగిలి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి షర్మిల బయలుదేరబోతున్నారు. ఒక్క మహానేత మరణం తెలుగు ప్రజలను అంధకారంలోకి నెట్టింది. తమ అభిమాన నేత చనిపోయాడనే బాధతో వందలాది మంది గుండె పగిలి చనిపోయారు. తమ తండ్రి మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నల్లకాలువలో మాటిచ్చారు. తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబాలు తన కుటుంబాలేనన్నారు. మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేపట్టారు. తన కుటుంబ బాధ తమ బాధ అనుకున్న కుటుంబాలకు ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. అన్నబాటలోనే నడిచారు సోదరి షర్మిల. రాజన్న కూతుర్ని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ మరో ప్రజా ప్రస్థానం మొదలుపెట్టారు. ఇడుపులపై నుంచి మొదలైన మరో ప్రజా ప్రస్థానం చరిత్రలో శిరాక్షరాలై నిలిచిపోయింది. 3112 కిలోమీటర్లు నడిచి ప్రపంచంలో ఏ మహిళకు సాధ్యం కాని రికార్డు సృష్టించారు. 2250 గ్రామాలు, 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 జిల్లాల్లో 230 రోజుల పాటు షర్మిల పాదయాత్ర చేశారు. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈ రాంగా. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈ రాంగా. ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాడి అచ్చము రాజన్న పలకరింపోలే వచ్చింది పల్లెకు వాన సినుకోలే వాన సినుకోలే. వైఎస్ఆర్ ముద్దాడిన ఆ పాదాలు ఆయన ఆశయం కోసం అలుపెరగకుండా నడిచాయి. వణికే చలిలో, హోరు వానలో, మండే ఎండల్లో రాజన్న తనయ్య పాదయాత్ర చేశారు. ప్రత్యర్థుల కామెంట్లకు బెదరకుండా జగనన్న బాణమై లక్ష్యం వైపుకు దూసుకుపోయారు. షర్మిల తన పాదయాత్రలో 500, 1000 కిలోమీటర్ల మైలురాళ్లను తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనే దాటారు. అనివార్య కారణాల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టలేకపోయారు. ఇప్పుడు తమ వారికి తోడుగా షర్మిల కదులుతున్నారు. చెట్టు చేను సేమ పులకరించింది, చెల్లెమోము చూసి పల్లె మురిసింది. రాజన్న చిరునవ్వు, జగనన్న ఓదార్పు, మన తల్లి విజయమ్మ కంటి పాప మెరుపు. కలబోతాల తాను కదలి వచ్చిందో, కలబోతాల తాను కదలి వచ్చిందో, ఇల్లు జాతరై వెంట నడిసిందో, వెంట నడిసిందో. అన్నమాట కోసం, తమ కుటుంబానికి అండగా ఉన్న తమవారి కోసం షర్మిల కదులుతున్నారు. మీకు మేం ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పడానికి పరామర్శ యాత్ర చేపడుతున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి కొండంత బాధలో ఉన్న వారికి తోడుగా ఉన్నామని చెప్పడానికే షర్మిల పరామర్శ యాత్ర చేపడుతున్నారు. నాన్నంటే ప్రేమ, అన్నంటే ప్రాణం, ప్రజలంటే ఊపిరి. ప్రజాక్షేత్రం షర్మిలకు కొత్త కాదు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వినడమూ కొత్త కాదు. ఆ పరిచయంతోనే, ఆ ప్రేమతోనే షర్మిల ఇప్పుడు తమ ఆత్మీయ బంధువుల మధ్యకు డిసెంబర్ 8 నుంచి రాబోతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.